హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం నేను ఒక 6 ఎగ్స్ని ఉడికించి తీసుకున్నానండి. తర్వాత బాండీలో 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ సెట్ చేసుకుందామండి. ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగానండి. ఒక 5 to 6 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ రెడీ అయిపోతాయి. మొత్తం ఈ ఆయిల్ తోటే బిర్యానీ చేశానండి మొత్తం. ఇంకా తర్వాత ఎగ్స్కి ఇలా సన్నగా ఘాట్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, 4 టేబుల్ స్పూన్ అంతా పెరుగు, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, 2 టేబుల్ స్పూన్ అంతా కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండి. తర్వాత కొద్ది కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా బిర్యానీ మసాలా అండి. ఇదంతా వేసుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా చక్కగా కలుపుకుందామండి. కలిపి అరగంట నానబెట్టుకుందాము. తర్వాత మిక్సీ జార్లోకి 2 టమాటాలు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత 1 టేబుల్ వేసుకొని ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకుందామండి. ఎగ్ ఫ్రైడ్ కోసం అనమాట, ఫ్రై చేసుకోవాలండి ఎగ్ని. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా బ్రేక్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. తర్వాత నేను 2 గ్లాసులు రైస్, 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకున్నానండి. తర్వాత బండిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా తీసేసి ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ మాత్రమే ఫ్రై చేసి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎగ్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ అంత అవసరం లేదు. ఇలాగా ఫ్రై చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు రైస్ కోసం ఎసరు పెట్టుకుందామండి. 9 గ్లాసులు వాటర్ వేసుకొని చెక్క, లవంగ, అనాస, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ బద్ద కూడా వేసానండి. అన్నీ వేసి ఉడికించుకున్నాము. తర్వాత ఇంకొక బాండీలో చెక్క, లవంగాలు, ఇలాచి అంతా వేసి ఒక ఆనియన్ తరుగు వేసి 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనము గుడ్లు అంతా మసాలా అంతా పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ పైకి దిగుతుందండి. అప్పుడు మిక్సీ జార్లో పేస్ట్ ఉంది కదండి, టమాటా ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్, అదంతా వేసి బాగా పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఎసరు మరుగుతోందండి. ఎసరు బాగా 10 మినిట్స్ బాగా మరిగించాలండి. మరిగినా కూడా అప్పుడే ఫ్లేవర్స్ అన్ని రైస్ బాగా పడతాయి అన్నమాట. తర్వాత రైస్ సాల్ట్ వేసుకొని రైస్ అంతా వేసాను, అది ఉడుకుతోంది. ఇది కూడా గ్రేవీ రెడీ అయిపోయిందండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, అదంతా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఎగ్స్ అన్ని వేసేసుకొని మెల్లగా కలుపుకుందామండి. కర్రీలో ఈ విధంగా ఇది కొద్దిగా కర్రీ ఎగ్స్ పక్కన పెట్టేసుకున్నాము. గిన్నెలో రైస్ చూడండి 70% ఉడికింది. ఇప్పుడు ఇది తీసి దీంట్లో అంత బాండీలో వేసేసుకోవాలండి. ఎగ్ ఇలాగ ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మిగిలిన కర్రీ అంతా ఉంది కదండి, ఎగ్ కర్రీ, అదంతా వేసేసుకోవాలి. చాలా చాలా బాగుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇలా అంతా పరుచుకోవాలండి పైన మిగతా కర్రీని, ఎగ్స్ని. తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. అంతా వేసుకొని పైన ఒక బేషన్ పెట్టండి. తర్వాత మన ఎసరు ఉంటుంది కదండి, అది ఎసరు పైన పెట్టేశాను. బాగా దమ్గా చూడండి ఒక 10 మినిట్స్ లోపు
మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ లో ఫ్లేమ్ అండి. చాలా బాగా చక్కగా రెడీ పొడి పొడిలాడితే బాగా వచ్చింది. అంతా ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.